జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం హలహర్వి గ్రామ పంచాయతీలోని దేశాయి చెరువునందు అక్రమంగా మట్టి తరలింపు. రైతుల పంట పొలాలకు చెందవలసిన సారవంతమైన ఒండ్రు మట్టిని యథేచ్ఛగా ఇటుకల బట్టీలకు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలింపు. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న స్థానిక అధికారులు మా నోట్లో మట్టి కొట్టి చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని రైతుల ఆవేదన. ఇప్పటి వరకు రైతులకు నీరు అందించకుండా మట్టి బకాసురుల కోసం అండగా ఉన్న అధికార పార్టీ నేతలు రైతుల పంట పొలాలు ఏమైనా పర్వాలేదు కానీ మా కాసులు వస్తే చాలు అన్నట్లు అధికార పార్టీ నేతలు తీరు. మాకు ఈ టైంలో మట్టి ఈ జూలై నెలలో మట్టి తోడడం చాలా తప్పు. ఇది ఏప్రిల్ మే కల్లా ఈ మట్టి తోలేది అయిపోయింది. అలా ఈ తోడడం వల్ల రైతులకు అసలు నార్లు పోసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టినారు వాళ్ళ అద్దె కోసం ఇలాంటి పనులు చేయడం, రైతులను ఇబ్బంది పెట్టడం చాలా దారుణమైన. పంట అందించుకునే టైం ఇది. అసలు పంట పొలాలు నారు పోసుకునే టైంలో ఇప్పుడు మట్టి తోలటం అనేది పెద్ద తప్పది. మాకు పంట కానీ తొందరగా రావడం లేదు. అసలు పూర్తి లాస్ట్ అయిపోతుంది. డిసెంబర్ జనవరి వచ్చేస్తుంది పంట చేతికి వచ్చే తలకల. ఇక్కడ ఉన్న అధికార పార్టీ అయితేనే అధికారులు అయితేనేమి ఆ చెరువుని కొద్దిగా దృష్టి పెట్టి మట్టిని సకాలంలోన దాన్ని తోలడం బంద్ చేయించేసి ఏప్రిల్ మే నెలలో తోలుకునేలా ఇంతవరకు తోలరా దాన్ని. ఇప్పుడు తోలడం వల్ల రైతులకు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఏర్పడుతున్నది. దేశాయి చెరువు మట్టి ఇప్పుడు సీజన్లో తోలడం పెద్ద దారుణం అన్నది. రైతులకు అసలు చాలా నష్టం కలిగిస్తున్నారు. చెరువుకు నీళ్ళు నిలిచే టైంలో మట్టి తోలడం వల్ల నీళ్ళు బంద్ చేస్తున్నారు. నీళ్ళు రావడం లేనట్లు చేస్తున్నారు. రైతే రాజు అన్న రాజ్యంలోన రైతుకు తూట్లు పడుతున్నారు. అధికార పార్టీ నాయకులు అయితేనేమి, అధికారులు అయితేనేమి, ఉన్నంత అధికారులు అయితేనేమి, నీటిపారుదల ఇరిగేషన్ వల్ల అయితేనేమి ఈ చెరువు వల్ల చాలా మంది రైతులు అసలు 2-3 సంవత్సరాల కిందికి నీళ్ళు రావటం లేదు. బస్టాండ్ దగ్గర కిందికి నీళ్ళు పోవటం లేదు. పైన పండించుకుంటున్నారు, కిందికి పోవటం లేదని రైతులు చాలా బాధపడుతున్నారు. ఈ టైంలో చెరువుకు నీళ్ళు రాకపోవడం వల్ల ఆ మట్టి తోలడం వల్ల చాలా ఇబ్బంది అయింది. రైతులు కొంతమంది అప్పులు తెచ్చుకొని నానా తంటలో పడికేసి నార్లు కొనుక్కొని ఎక్కడి నుండి నాగులు తిని వేరే ప్రాంతాల నుండి నార్లు కొనుక్కొని వచ్చి ఎకరాకి 5,000, 6,000 దాకా అవుతుంది. చాలా 10,000 దాకా ఖర్చు అవుతుంది. ఈ టైంలో నీళ్ళు వదిలిపోతే సకాలంలో పంట చేతికి అందదు. కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ పంటల సరిగ్గా పండగ రైతులను ఇట్లా నాశనం చేస్తున్నారు. దీనిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మాది ఆలర్వి. నా పేరు వెంకటస్వామి, రైతుని. అను సంకల్పం ప్రెస్ వాళ్ళకి మా యొక్క నమస్కారం. నా పేరు బోయ కాసిం నాయుడు. మా సొంత ఊరు వచ్చి ఆలర్వి గ్రామం. నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గపు ఇన్ఛార్జిగా గత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఈ నెల 16వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలర్వి చెరువులో ఒండ్రు మట్టిని, ఆలర్వి చెరువు అంటే అది 4 ఊర్ల పంచాయతీ. ఆలర్వి, ధర్మపురం, జగ్గాపురం, బాపురం, దేశాయి చెరువు అని అంటారు. ఈ చెరువులో ఉన్న ఒండ్రు మట్టిని 4 గ్రామాలకి అధికారులు కానీ రైతులు కానీ దాని ఒండ్రు మట్టిని ఉచితంగా పంపిణీ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలా కాకుండా కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది ఆలర్వి చెరువు పైన పెత్తనం చేసి దాన్ని కమర్షియల్గా 30 లక్షలకి చేతులు మారాలని మాకు తెలియజేశారు. అందువల్ల ఆలర్వి పంచాయతీలో ₹1 కూడా కట్టుకోకుండా ఆదోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా దున్నపోతు మీద వర్షం పడినట్లు ఉంది. కర్నూలు కలెక్టర్ సిసి గారికి కూడా చెప్పాను. ఆయన యాక్షన్ తీసుకొని ఎంఆర్ఓ గారికి ఇంకా కొంతమంది అధికారులకు చెప్పారు. అయినా 16వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయిన ఈ మట్టి తోలడం 25/7/2024 అయినా ఈ రోజు వరకు మట్టిని ఆపడం లేదు. కాబట్టి ప్రభుత్వం, కలెక్టర్ గారు దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని 4 ఊరు గ్రామస్తులకి మంచి చేస్తారని మేము కలెక్టర్ గారిని 4 ఊరు ప్రజల తరఫున, ఆ ఊరిలో పుట్టాను నేను, ఆ ఊరిలో పెరిగాను. ఆ ఊరు నుంచి 2వ వ్యక్తిగా గతంలో 74లో మా ఊరు నుంచి ఎమ్మెల్యేగా పోటీసి గెలిచారు పెద్ద కేఆర్ హనుమంత్ రెడ్డి గారు. ఆయన తర్వాత నేను ఆ ఊరు నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఆ ఊరిలో ముందు రాబోయే రోజుల్లో ఆలర్వి చెరువుల్లోకి మట్టి తీయడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వకూడదని ప్రభుత్వాన్ని మేము గట్టిగా తెలియజేస్తున్నాము.
ఏదన్నా ఒకవేళ ప్రభు ఆ చెరువులో ఉన్న మట్టిని తీస్తే చెరువులో నీళ్లు ఎక్కువ పడతాయి, మాకు అందరికీ సంతోషమే. తీసిన మట్టిని ఆ 4 గ్రామస్తులకి ఆ ఒండ్రు మట్టిని ఉచితంగా రైతులకు సరఫరా చేయాలని మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. కాబట్టి కలెక్టర్ గారికి మేము మా ఊరు ప్రజల తరఫున కానీ మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము మిమ్మల్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. బోయ కాశీనాయుడు, ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి, ఎంఈను.